చాలామంది ఆయనను ఆహ్వానించారు. ఆ ఆహ్వానించిన వారిలో ఈ పరిసయ్యుడు ఒకడు. ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా? ఈ పరిసయ్యుడు ఒకడు. కొన్ని మాటలు మీకు జస్ట్ అలాగా నేను చెప్తాను. ఇక్కడ పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు ఇంటికి. తర్వాత మరలా లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త ఆ వచనాలు అలాగే ఉంచుకుని లూకా సువార్త 11వ అధ్యాయము మరలా 37వ వచన భాగంలో చూస్తే ఇక్కడ మరొక పరిసయ్యుడు కనబడతాడు మనకి. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలవగా, ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండెను. ఇక్కడ ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. చాలా చోట్ల పరిసయ్యులు పిలిచారు. పరిసయ్యులంటే వారు ధర్మశాస్త్ర గ్రంథమందు, అంతేకాకుండా భక్తి కలిగినటువంటి వారిగా, నిష్ట కలిగినటువంటి వారిగా, మత ఆచారాలంటే చాలా ఇష్టం కలిగిన వారిగా ఉంటారు పరిసయ్యులంటే. వారి యొక్క స్థితిగతులు అలాంటివి. వాళ్ళు మతనిష్టని ఎక్కువ ఇష్టపడతారన్నమాట. అంటే బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలు కూడా చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటి పరిసయ్యుల మధ్యలో ఆయన తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. అయితే ఈ భోజనానికి పిలిచిన తర్వాత జాగ్రత్తగా వినాలి. భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిస్తే ప్రభు వెళ్ళాడు. అయితే ఆయనకు భోజనాన్ని కూర్చొని భోజనం చేస్తున్న ఆ సమయంలో ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడంట. 38వ వచనంలో ఉందక్కడ. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను అన్నాడు. ఏం చేయలేదని? అంటే పరిసయ్యులు భోజనానికి ముందు ఏం చేస్తారు వాళ్ళు అంటే, స్నానపానాదులు చేస్తారు, గిన్నెలు కడుక్కుంటారు, అంట్లు కడుక్కుంటారు. అన్నీ, అన్నీ కడిగి అందులో తింటారు. ఇదొక ఆచారం వాళ్ళకి కూడా. భోజనానికి కూర్చున్నాడు గాని బోధకుడు ఏం చేయలేదు? స్నానం చేయలేదు అని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడాడు. ఎందుకు అంటే, వారు ఎక్కువ బాహ్య సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారు. వెంటనే ప్రభువుకి ఇది అర్థమయ్యి, ఆయన వెంటనే మాట్లాడుతూ, "నేను స్నానం చేయలేదని నువ్వు అనుకుంటున్నావా? చేయకపోతే ఏంటి? చేత్తే ఏంటి? అలాగేంటి? ఇలాగేంటి?" అని డిస్కషన్ పెట్టలేదాయన. ఎందుకు అంటే, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా బాహ్య సంబంధమైన వాటి మీద పెద్దగా దృష్టి పెట్టరు. అంతర్గతంగా దైవ సంబంధమైన వాటి మీదే ఎక్కువ దృష్టి పెడతారు. అంతర్గతం అంటే తెలుసు కదా! లోపల ఉన్నటువంటి హృదయం. రైట్. ఇప్పుడు వెంటనే ప్రభు అందుకుని మాట్లాడుతున్నాడు చూడు 39వ వచనంలో. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? పరిసయ్యులైనటువంటి మీరు ఏం చేస్తారాళ్ళు? గిన్నెయు, పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని, అంతరంగము దోపుతోనూ, చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఎంత బాగా చెప్పాడు చూడండి. పరిసయ్యులైనటువంటి మీరు ఏం చేస్తారంట వాళ్ళు? గిన్నెలు, పళ్ళాలు ఎక్కడ కడుగుతారు? ఇప్పుడు చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఇప్పుడు మనం అన్నం తినే కంచం అంటాం కదా! గిన్నె ఉందా? తెలుసా మీకు? మరి అలా చూస్తే ఏం చెప్పను నేను. అందుకే ఊ అన ఏదోకటి చెప్పాలి గదా! అన్నం తినే ప్లేట్ గిన్నె ఉంది కదా! గిన్నె మనం భోంచేసేటప్పుడు పైన కడుక్కుంటామా? కింద కడుగుతామా? ఇప్పుడు పైనంతా చెత్త చెదారం పేరుకుపోయుంది. దాన్ని అలాగే ఉంచుకొని కింద శుభ్రంగా కడుక్కొని ఆ చెడిపోయిన దాంట్లో భోంచేస్తామా? అంటే పరిసయ్యులు అట్లా ఉన్నారు. పరిసయ్యులు అలా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు గిన్నె, పళ్ళాలు లోపల శుద్ధి చేయరు. మీరేం చేస్తారు? బయట శుద్ధి చేస్తారు. కానీ మీ అంతరంగం అని దీనితో పోలుస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ అంతరంగం అంటే మీ లోపల ఉన్నటువంటి హృదయం మాత్రం ఎలా ఉండిపోయింది? దోపుతోనూ, చెడుతనముతోనూ నిండిపోయింది. అంటే కుళ్ళు. దోపు అంటే కుళ్ళు. కుళ్ళుతో నిండిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? అవివేకులారా 40వ వచనంలో చెప్తూ, వెలుపల భాగమును చేసిన వాడు లోపల భాగమును చెయ్యలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయండి. అప్పుడు మీకన్నీయు శుద్ధిగా కనబడతాయి. స్నానం చేశావా లేదా? చేయి కడుక్కున్నావా లేదా? ఇవన్నీ సహజంగా చేసేయే. కానీ వీటికన్నా ప్రాముఖ్యమైన సంగతి నీ అంతరంగము అని. ఏంటది? నీ అంతరంగం అంటే నీ హృదయం. అంతేనా? ఇప్పుడు హృదయంలో ప్రేమ లేనిది పైనుంచి వస్తదా? చెప్పండి వస్తదా? ఎవరన్నా వచ్చినా ఒకవేళ భోజనం పెట్టినా, ఏం పెట్టినా హృదయంలో అయితే ప్రేమ లేదు. ఏమంటాం? వాళ్ళతో మాట్లాడే విధానం వేరు, పెట్టే విధానం వేరుగా ఉంటది. అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు కూడా. కనుక మేజర్‌గా ఉండాల్సింది అంతరంగంలో ప్రేమ అనేది ఉండాలి. ఇక్కడ ఈ పరిసయ్యుడు భోజనానికి పిలిచి ఏమనుకుంటున్నాడు? ఈయనేంటి స్నానం చేయకుండా భోంచేస్తున్నాడు అని. చాలామంది భోజనానికి పిలిచి ఇలాగే మాట్లాడుకుంటా ఉంటారు.
కదా! మీరు ఎప్పుడైనా ప్రభువుని పిలిచారా? అలా అయిపోయారేటి? ఆ? మరొక ఇంటికి పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరొక ఇల్లు. అది ఏంటంటే పెళ్ళిల్లు. ఏమిల్లు? పెళ్ళిల్లు. అది మనం చదువుకుంటాము. చూద్దాం, టక చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను అన్నాడు. అంటే ఆ పెళ్లికి పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పెళ్లికి పిలువబడ్డాడు. ఆయన పెళ్లింటోళ్ళు పిలిచారు. పిలిచారా లేదా? పెళ్లింటోళ్ళు పిలిచిన తర్వాత ఆ పెళ్లింట్లో తిరుగుతూ ఉంటే అక్కడ ఏమైపోయిందన్నారు? ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ చూస్తే, అంటే ఎవరు పిలిచారనే దానికి 2 మాటలు చెప్తున్నాను మీకు. పెళ్లింటోళ్ళు పిలిస్తే అక్కడ ద్రాక్షరసం అయిపోయిందనంటే యేసుక్రీస్తు ఆ ఇంటికి, ఆ విందుకు పిలువబడ్డాడు. మనము కూడా సాధారణంగా పిలవని పేరంటానికి వెళ్ళం. అమ్మా వింటున్నారా తల్లులారా? పిలవని పేరంటానికి వెళ్ళమంటాం మనం. అంటే పిలవని దానికి వెళ్ళమంటాం. పిలవని దానికి వెళ్తే ఏమవుతుంది? పిలవని దానికి మనం ఒకవేళ వెళ్తే ఏమవుతుంది? ఎవరు మనం పిలవలేదు వెళ్ళామనుకోండి ఏమంటారు? ఆళ్ళ విలువ ఉంటదా అక్కడ? ఏమంటారు? నిన్నెవరు పిలిచారు అని ఎవరైనా పొరపాటున అడిగితే చచ్చిపోయి ఇంకక్కడ ఏం చేయాలో తెలియక వచ్చేస్తాం. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళంటే ఆడపిల్లలైతే మగపిల్లలు అంటాం, మగపిల్లలైతే ఆడపిల్లలు అంటాం. ఏదో రకంగా భోంచేసి వచ్చేస్తాం. మంచి విందు భోజనాలు పెడుతున్నారంటే వాళ్ళ ఇంటికాడ భోజనం ఉండదు మనకి. ముందు 2 రోజుల నుంచి బంద్. ఈ టైపు లేరని మీరు అనుకోకండి. చాలా మందున్నారు. కానీ ఆళ్ళు అడిగితే మాత్రం దొరికిపోతాం. నన్నైతే సాధారణంగా నన్ను పిలవకుండా నేను వెళ్ళను. అసలు ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళను. నాకున్న అలవాటు. ఎవరైనా ఒకవేళ ఇంటికొచ్చి పిలిస్తే మాత్రం ఎన్ని ఆపదలున్నా సరే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎళ్లి కలిసొస్తాను. కానీ పిలవకుండా అసలు వెళ్ళను. ఒకవేళ పిలవకుండా ఎళ్ళాల్సొచ్చిందనుకోండి, ఎలాంటి పరిస్థితికెళ్ళాలి? పిలవని పెళ్ళిళ్ళకి, విందులకి వెళ్ళం. గానీ పిలవకుండా కొన్ని చోట్లకెళ్తాం. అవేంటవి? ఆ ఇంటి వారు బాగా కష్టంలో ఉన్నప్పుడో, వ్యాధిలో ఉన్నప్పుడో, ఎవరైనా చనిపోయి బహు దుఃఖంలో ఉన్నప్పుడో, ఒకరు మనం పిలవనక్కర్లేదు వాళ్ళని. ఆళ్ళు పిలవాలా మనం పనిగట్టుకుని ఎవరైనా పిలుత్తారా? మేము చచ్చిపోయాను వచ్చి పలకరించండి అంటారా? కనుక అక్కడ పలకరించక్కర్లేదు, అసలు పిలవనక్కర్లేదు మనల్ని. కానీ ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్లి రావాలి. కనుక పిలవని దానికి వెళ్ళేటువంటి సంగతులు వేరే, పిలవకుండా వెళ్ళేదానికి సంగతులు వేరే. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ విందుకు పిలువబడ్డాడు. తర్వాత ఇక్కడేమో భోజనానికి పిలువబడ్డాడు. ఆ తర్వాత ఆ సంగతులు మనం చూస్తే గనక 14 అధ్యాయం లూకాసు వార్త 14 అధ్యాయము లూకాసు వార్త 14 అధ్యాయము ఆహ్, మొదటి వచనం చూడండి. మొదటి వచనం. విశ్రాంతి దినమున ఆయన భోజనమును చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునని వారాయన కనిపెట్టుకుని ఉండిరి. ఆ ఇంటికి వెళ్ళాడు అక్కడికాయన. భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులు అన్నాడంటే పరిసయ్యుడైనటువంటి అధికారి పిలిచాడు అక్కడికి. యేసుక్రీస్తు ప్రభువారిని పరిసయ్యుడైనటువంటి అధికారి పిలిచాడు. కాబట్టి అక్కడ భోజనానికి ఆయన వెళ్ళాడు. ఎక్కడ భోజనానికి వెళ్ళినా భోజనమే తిన్నాడా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు భోంచేసే వచ్చాడు. ఆయన ఇంకేమీ చేయలేదు అక్కడ. అక్కడ గొప్ప పరిచర్య చేశాడు ఆ ఇంట్లో. ఏం చేశాడాయన? గొప్ప పరిచర్య చేశాడు. అక్కడున్నటువంటి రోగుల్ని శుద్ధి చేశాడు. రోగం వచ్చేవాళ్ళందరినీ బాగు చేశాడు. అంతేకాదు ఆ దైవ సంబంధమైన చక్కని సువార్తను, వాక్య పరిచర్యను ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ పంచిపెట్టాడు. భోజనానికి వెళ్ళిన ప్రతి చోట ఏవో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు ఖాళీగా ఉన్నాడాయన? కానా విందుకెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్నాడాయన? కనుక మీకేమైనా అర్థమైందా ఈ విషయము? కనుక మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే మన గురేంటి? మనం ఆయన బిడ్డలం గాబట్టి, ఆయన చిత్తానుసారంగానే మనం ఆ పని చెయ్యాలంతే. కనుక అక్కడ పరిసయ్యుడైనటువంటి అధికారి పిలిచాడు, అక్కడికి వెళ్ళాడు. అయితే ఎక్కడెక్కడ తిరిగాడనే కొన్ని మాటలు జస్ట్ అలా మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మనం భాగంలోకి రండి. ఇప్పుడు లూకాసు సువార్త 7వ అధ్యాయము 36 వచనంలోకి రండి మరలా. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 వచన భాగం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. పరిసయ్యుడు భోజనానికి ఇంటికి పిలిచాడు. జాగ్రత్తగా వినాలి. పరిసయ్యుడు భోజనానికి ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచిన వారికి సాధారణంగా మనం ఏం చేస్తాం? రాగానే కాలు కడుక్కోమంటాం. కాస్త వాళ్ళని అతిథి మర్యాదలు చేస్తాం. మంచి చెడ్డలు మాట్లాడతాం. ఆ తర్వాత కూర్చోబెట్టి మనం ఏదో పెట్టాల్సింది ఏదో పెడతాం. ఇదే కదా మనం సహజంగా చేసేది. కనుక ఆయనైతే ప్రత్యేకించి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ,
యేసు పరిసైన ఇంట కూర్చునున్నాడని, భోజనానికి ఉన్నాడని అత్తరులో ఒక అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి వెనక తట్టు పాదాల తట్టు నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. అంటే పరిసయ్యుడి యొక్క ఇంట్లోనికి వచ్చాడు ఆయన. కానీ ఎక్కడ తెలుసుకుంది ఈమె. మనం చదువుకున్నాం చాలా సార్లు ఈ సందర్భం. ఎక్కడో తెలుసుకుంది మొత్తం మీద. ఈమె ఎవరనేది రాయబడలేదు గానీ, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని మాత్రం రాయబడింది. అంటే ఒక వేశ్య కావచ్చు, లేదంటే ఒక వ్యభిచారైనా కావచ్చు. కానీ ఈమె ప్రభువును గూర్చినటువంటి సంగతులు విన్నప్పుడు, ప్రభువును గూర్చిన ఆలోచనలు విన్నప్పుడు, ఈమె యొక్క జీవిత విలువ ఈమెకు అర్థమైంది ఈమె మాటల్లో. అంటే ప్రభువుని చూసినప్పుడు, ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు, అసలు నేనెవరిని? నేనేం చేస్తా ఉన్నాను? నా బ్రతికేమిటనే విధానం ఈమెకు అర్థమైంది. అర్థమైంది గనక ఏం చేసింది? ప్రభు ఎక్కడుంటున్నాడని వెతుక్కుంది. ప్రభు ఎక్కడున్నాడని వెతుక్కుంది. ఎంత ఆశ ఉందో చూసారా? ఆ వెతుకులాటలో ఎక్కడున్నాడని తెలిసింది? ఇదిగో పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నాడు. అక్కడికొచ్చాడు ఈయన అనే సంగతి తెలిసి ఆ అత్తరు బుడ్డిని తీసుకుంది. జాగ్రత్తగా ఆ ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఎక్కడ కూర్చుందంట? వెనక తట్టు ఆయన పాదాల దగ్గర నిలవబడి యేసును ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది. కూర్చునేటప్పటికి ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆ పాదాలకు ఏం రాసిందంట? అత్తరంతా రాసింది. ఆ పాదాలను కన్నీళ్లతో తడిపింది. తల వెంట్రుకలతో తుడిచింది. పాదములను ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత ఆ అత్తరు ఆ పాదాలకు పూసింది. ఇది మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒకవేళ దీన్ని అర్థం చేసుకోగలిగితే, తను ఏ స్థితిలో అయితే ఉందో, ఆ స్థితినంతటిని ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. తన జీవితమేంటో, తన బ్రతుకు విధానమేంటో తనకు అర్థమైంది. దానినే మారు మనస్సు అంటారు. చెప్పండి ఏమంటారు? మారు మనస్సు అంటారు. ఈమె ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు ఈమెకు మారు మనసొచ్చింది. మారు మనసొచ్చిన తర్వాత ఏం కలగాలి అంటే, దాన్ని శుద్ధి చేసుకోవడానికి, దాన్ని పశ్చాత్తాపడడానికి అది క్రియారూపంగా కనిపించాలి. కనుక ఎప్పుడైతే మారు మనసు అనేటువంటి అనుభవాలొచ్చాయో, ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటూ పశ్చాత్తాపపడుతుంది. నా స్థితి ఏంటో, నా పాపమేంటో నాకు అర్థమైందని, ఏ ఆకారంతో అయితే తను చేయకూడని పనులన్నీ చేసిందో, ఆ పనులన్నీ ప్రభు దగ్గర పెట్టి, ఇక నుంచి ఈ విషయాలన్నీ కూడా నేను చెయ్యను అని ఆ పాపాలన్నిటిని దేవుని ముందు ఒప్పుకుంటుంది. ఆరాధన అంటే ఏమనుకున్నారు? నీ స్థితిగతులు, నా స్థితిగతులన్నీ కూడా దేవుని ముందు పెట్టడమే. ఎవరికో బుద్ధి చెప్పడం గాదు. అసలు నేనెలా ఉన్నానో చూసుకోవడమే ఆరాధన అంటే. నేనెట్లా ఉన్నానో, నా జీవిత విధానం ఏంటో అనేది. మనం నిలబడతాం, మాట్లాడతాం, అన్నీ చేస్తా ఉంటాం గానీ, మన యొక్క ఆలోచన విధానాలు పరిపరాలుగా వెళ్ళిపోతా ఉంటాయి. రకరకాలుగా వెళ్ళిపోతా ఉంటాయి. మనుషులైతే ఇక్కడే ఉంటాం గానీ, అక్కడెక్కడ నిజంగా ప్రభు పాదాల దగ్గరికొస్తే అసలు మన జీవితం ఏంటో అర్థమవుతుంది. నీ జీవితం ఏంటో అర్థమవుతుంది. నీ స్థితిగతులేంటో అర్థమవుతుంది. భూమి మీద మనుషులెవరు నిన్ను చదవలేరు. నువ్వెలా ఉన్నావో భూమి మీద మనుషులు ఎవ్వరికీ తెలీదు. పైకి ఎంత సంతోషంగా నువ్వు కనబడుతున్నా, లోపల ఎంత హృదయంలో వేదనగా ఉన్నావో, బాధతో ఉన్నావో అది ఎవరికి తెలుస్తుంది? నీకు దేవునికి తప్ప ఎవరికీ తెలీదు. కనుక దేవుడు నిన్ను చదువుతాడు. ప్రభువు నిన్ను తలంచినప్పుడు, ప్రభువును నువ్వు ఆలోచింపజేసినప్పుడు, ప్రభు పాదాల దగ్గరికి నువ్వు రావాల్సిందే. ఈ తతంకం అంతా ఎక్కడ జరుగుతుందంటే పరిసయ్యుని ఇంట్లో జరుగుతుంది. పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. అక్కడున్నాడని తెలుసుకుని ఈమె ఏం చేస్తుంది? తల వెంట్రుకలతో తుడిచింది. పాదాల దగ్గర ముద్దు పెట్టుకుంది. కన్నీళ్లతో ఏం చేసింది ఫస్టు? ఏం చేసింది? అంటే తన స్థితిగతులన్నిటినీ కూడా ప్రభు ఎదుట పెట్టి పశ్చాత్తాపంతో, కృంగిన మనస్సుతో ఆ అత్తరు రాసి దేవుణ్ణి వేడుకుంటుందక్కడ. కానీ భోజనానికి పిలిచిన ఆయన మాట్లాడుకుంటున్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడు 39వ వచనంలో, ఆయన పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటి ఎరుగుండును, ఇది పాపాత్మురాలు అన్నాడు. ఏమంటున్నాడంట? ఇది పాపాత్మురాలు అంటున్నాడు. అంటే తన మనస్సులో ప్రభువునైతే భోజనానికి పిలిచాడు గాని, అసలు ప్రభువేనా అన్నట్టుగా, ఇతను ప్రవక్తేనా అన్నట్టుగా అనుమానం అయితే అట్లాగే ఉండిపోయింది. చూడండి, భోజనానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు మరి భోజనానికి? ఎందుకని పిలిచినట్టు? కొంతమందికి భోజనాన్ని పిలిచి చాలా అవమానపరుస్తారు. నీ ఇంటికొస్తే ఏం పెట్టావురా? తినేదాకా మొదలెడతారు, తిన్నాక మొదలెడతారు. నీ ఇంటికొస్తే ఏం పెట్టావు? ఎలా పెట్టావు? అది ఇది అని అంటారు. తిన్న తర్వాత చూసావా ఎలా పెట్టానో? చూడు నువ్వు పెట్టావు భోజనం మాకు.
అని తిన్న తర్వాత అంటే వెంటనే ఏమైపోతాం? అక్కడికెళ్ళిన తర్వాత ఆయన మాత్రం ఈయన అసలు ప్రవక్తేనా? ఒకవేళ ఈయన ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలు. ఈమె గురించి మీకు తెలుసా? అంటున్నాడంటే ప్రభువుని పిలిచి ఎంత అనుమాన పడుతున్నాడు చూడండి. ప్రభువుని పిలిచి ఇంట్లోకి అనుమాన పడుతున్నాడండి. ప్రభువుకి ఈ విషయం తెలిసి వెంటనే అంటున్నాడు, నాయనా నువ్వేదో మాట్లాడుతున్నావు కదా! నువ్వేదో అనుకుంటున్నావు కదా! అని 41 వచనంలో యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులున్నారు. ఒకడు అప్పులిస్తాడు. అప్పులిచ్చేవాడికి ఇద్దరు అప్పులయ్యారు. అందులో ఒకడు 500 దేనారాలు మరొకడు 50 దేనారాలు బాకీ ఉన్నారు. ఏంటంట? ఒకడేమో 500 దేనారాలు బాకీ ఉన్నాడు. ఇంకొకడేమో 50 దేనారాలు బాకీ ఉన్నాడు. దేనారం ఒకటికి ఎంత? ఆ కింద ఉంటది చూడండి. ఆ కింద మూడో అంకేసి కింద ఉంది చూడండి. ఉందా? దేనారం ఇంచుమించు ₹1/2. 500 దేనారాలు అంటే ఎంత? ఎంత? ₹250. 50 దేనారాలు అంటే ₹25. ఓకేనా? 200 దేనారాలు ఉన్నవాడు, అయ్యా నేను ఈ డబ్బులు కట్టలేను. ఈ ₹250 నేను కట్టలేను బాబు, కనికరించండి బాబు అని కాళ్ళట్టుకున్నాడంట. ఈ ₹25 కూడా ఏం చేశాడంటే, నేను కూడా కట్టలేను బాబు, నన్ను క్షమించు బాబు, దయచేసి ఈ బాకీ మాఫీ చేయి బాబు అని బతిమాలాడంట. అయితే ఇద్దరు కూడా ఏం చేశారంటే బతిమాలుకున్నారని చెప్పి ఆ అప్పులు ఇచ్చేవాడు ఇద్దరు బాకీ కొట్టేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు సంతోషిస్తారు అని అడిగాడు ప్రభు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? మీరైతే ఏం చేస్తారు? అయ్యయ్యయ్యయ్యయ్యా ₹250 ఆడికి క్షమాపణ దొరికింది. అనవసరంగా నేను 25 తీసుకున్నాను. నేను 1000 తీసుకోవాల్సింది. మామూలు మనుషులు అండి మనం. అయ్యయ్యో ఎంత ఎంత భయంకరమైన మనుషులు మనం. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారంటే వాడు వెంటనే చెప్పాడు. ఆ ₹250 తీసుకున్నవాడు ఎక్కువ సంతోషిస్తాడంటే అప్పుడు ప్రభు చెప్పాడు చూడండి 42వ వచనం. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించిన చెప్పమని అడిగినప్పుడు అతడు ఎక్కువగా ఎవరికైతే ఇచ్చాడో వాడే క్షమాపణ పొందుకుంటాడు, సంతోషిస్తాడని చెప్పినప్పుడు నువ్వు బాగానే చెప్పావు. ఈ స్త్రీ చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకుంటా మానలేదు. యూదులు వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని తన ప్రేమను వ్యక్తం చేస్తారు. నువ్వు నేను లోపలికి వస్తే ముద్దు పెట్టలేదు, కాలు కడుక్కోమని నీళ్లు ఇవ్వలేదు, కానీ ఆమె నా పాదాలు తడిపింది అని. అంటే ఏంటి? ఇక్కడ ఈమెకు క్షమాపణ దొరికింది. ప్రైజ్ ద లార్డ్. ఈమె ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఈమెకు క్షమాపణ దొరికింది. అంటే తను ఎక్కడెక్కడో ఆలోచించింది, ఎటెటో తిరిగి ఉంటది. కానీ ప్రభుని గురించి తెలిసినప్పుడు, ప్రభు పాదాల గురించి పట్టుకున్నప్పుడు ఆమెకు ప్రభు నన్ను క్షమిస్తాడు అనేటువంటి మనస్సు ఆమెకొచ్చింది. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుని తను క్షమాపణ పొందుకుంది. క్షమాపణ ఎప్పుడైతే పొందుకుందో దేవుని యొక్క ప్రేమను పొందుకుంది. చూసారా? క్షమించబడింది. ప్రభు కూడా ఏమన్నాడు చూడండి కింద 47 ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని మీతో చెప్పుచున్నాను. అంటే క్షమింపబడినటువంటి సంగతి, క్షమిస్తాడనేటువంటి సంగతి ఆమెకు అర్థమైంది. ఈ భూమి మీద మనల్ని క్షమించే వాళ్ళు, అత్యధికంగా మనల్ని క్షమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు తప్ప ఎవ్వరూ లేరు. నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ లేరు. ఎందుకంటే క్షమించడం అనే గుణం అది దైవ లక్షణం. అసలు దాన్ని మించినటువంటి లక్షణం చాలా గొప్పది. దాన్ని చెయ్యడం అనేది చాలా కష్టమైనటువంటి పని. క్షమాగుణం అనేది. సొంత అన్నగారైనా, అక్కగారైనా, చెల్లిగారైనా క్షమించగలుగుతారా? మీ గుండెల మీద మీరు చేసుకుని అబద్ధం ఆడకుండా చెప్పండి. క్షమిస్తారా? ఒకవేళ క్షమించామంటే ఏమంటారు? సారీ, క్షమించాను అంటావు. కానీ లోపల ఉన్నది అది అలాగే ఉండిపోద్ది. లోపల ఉన్నది అలాగే ఉండిపోద్ది. ఎప్పటిదాకా? నువ్వు చచ్చేదాకా. నీకు ఆ స్థితి లేదు అని అంటే అది దైవ లక్షణం, అది ప్రభు లక్షణం. ప్రభు ఎవరినైనా మనసులో పెట్టుకుని నిన్ను క్షమించను అన్నాడా? అసలు ఎవరినైనా మనసులో పెట్టుకున్నాడు ఆయన? ఆయన క్షమాగుణం కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఎలాంటి వారినైనా కూడా ప్రేమించగల సమర్థుడు.
కనుక అలాంటి ప్రభువుని అంగీకరించే మనం. ఆమెకి ఇది అర్థమైంది. కనుకే ప్రభు పాదాలు పట్టుకుంది. కానీ భోజనానికి పిలిచినోడికి అసలు ప్రభు ప్రేమేంటో, ప్రభు గుణమేంటో పిలిచినోడికి అర్థం కాలేదు. అందుకనే ఎవరు పడితే ఆళ్ళింటికి భోజనానికి ఎళ్ళకండి. బేదోడింటికన్నా ఎళ్ళండి. ఏమీ లేని స్థితిలో ఉన్నోంటికన్నా వెళ్ళండి. ఎళ్ళండి పర్వాలేదు. పరామర్శించండి. నీకు కలిగున్నదేదో అలాంటోళ్ళకి పెట్టండి. కానీ మనం డబ్బున్నోళ్ళ ఇంటికే భోజనానికి ఎళ్తాం. బేదోళ్ళ ఇంటికి ఎళ్తామా అండి? ఎవరో బేదోళ్ళది పెళ్లి తగిలిందనుకోండి, పెళ్ళికెళ్తారండి మీరు? ఎలా పోయినా పర్లేదులే, ఆళ్ళేమనుకోరులే అంటాం. బాగా డబ్బున్నోళ్ళు పిలిచారంటే ఏమవుతారు? అయ్యబాబోయ్! ఆళ్ళు ఫీల్ అయిపోతారని. లేని పేదోడింట్లో పెళ్ళికెళ్తారా? ఎళ్తారా? ఆళ్ళేమనుకోరులే. కానీ ఎళ్ళాల్సింది ఎవరింటికి? ఆళ్ళింటికే ఎళ్ళాలి. ప్రభు దగ్గరికొచ్చామనంటే లోకస్తుల్లాగా మనం ప్రవర్తించకూడదు. ప్రభు దగ్గరికొచ్చామనంటే క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. ఏ స్థితిలోనైనా కూడా ఎదుటి వారిని హర్ట్ చేయకూడదు. ఇది దైవ లక్షణాలనమాట. మన ప్రభువు ప్రేమించేవాడు. అందుకే శిలువ మీద ఉన్నా కూడా ఏమన్నాడాయన? మీరేం చేయుచున్నారో వీరెరుగరు క్షమించండి అని అనగలిగాడంటే ఎంత మంచోడండి ఆయన. 50 వచనం చదువుతున్నా. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుము. మారు మనసొచ్చింది, క్షమాపణ పొందుకుంది, తర్వాత ప్రభు చేత ప్రేమించబడింది, ఆ తర్వాత విశ్వాసిగా మారిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి యోహాను సువార్త 21 అధ్యాయము 15 వచనం. త్వరగా చదవండి. యోహాను సువార్త 21:10, 15. తొందరగా చదవాలా? ఆ, సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఏమడుగుతున్నాడు? వీరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు ప్రభు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఆయనను మనం ప్రేమిస్తే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది? తన పాపాన్ని విడిచిపెట్టింది, ప్రేమించింది గనక. ఆయనను ప్రేమించింది గనక తను చేసిన దానికి క్షమాపణ పొందుకుంది. ఆయనను ప్రేమించింది గనక తనకు మారు మనసు వచ్చింది. ఆయనను ప్రేమించింది గనక విశ్వాసిగా మారిపోయింది. చూసారా? నువ్వు వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అంటున్నాడంటే, నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావు. నువ్వు ప్రేమిస్తే ఆయన పని చేయగలుగుతావు. నువ్వు ప్రేమిస్తే ఇతరులను క్షమించగలుగుతావు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 వచనం కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 వచనం. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము అంటాడు. చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లల గురించి చెప్పే విషయం కాదు ఇది. ఆత్మీయంగా ఉన్నటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. కనుక చిన్న బిడ్డలారా, మాటతోను నాలుకతోను కాక అంటాడు. మాటతోను నాలుగుతోను కాక అంటే ఉత్తినే మాటతోనే కదా మాట్లాడతాం, నాలుగుతోనే కదా ఆ మాటలు చెప్తాం. నువ్వు అలా కాదు చేయాల్సింది, క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. ఇప్పుడు ఈమె ఏం చేసింది? తన హృదయంలో ఉన్నదాన్ని ఇప్పుడు ఏం చేసింది? క్రియల రూపంలో చూపించింది. చూపించలేదా? పరిసయ్యుడు ఏం చేశాడు? కేవలం మాటతోనూ నాలుగుతోనే పిలిచాడు భోజనానికి కదా. మా ఇంటికి మీరు భోజనానికి రావాలండి పాస్టర్ గారు అని పిలిచాడా లేదా? కానీ ఈమెం చేసింది? క్రియారూపకంగా చూపించింది. తన పాపాన్ని ఒప్పుకుంది, క్షమాపణ పొందుకుంది, ప్రేమించింది, విశ్వాసిగా మారిపోయింది. చూడండి ఎంత బాగుందో. ప్రభువుని ఇంటికి ఆహ్వానించావంటే అసలు ఎందుకు ఆహ్వానించావు? ప్రభులాగా మారిపోవాలి. నీ ఇంట్లో ఒక చిన్న గృహకూడికి జరిగిందనంటే ఎందుకు జరిగింది? నువ్వు ప్రభులాంటి లక్షణాలు ఆ గృహంలో ఉన్న వారందరికీ వచ్చేసేయాలి. ఆ దానిని ప్రభువు కోరుకుంటున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అయితే నా పని చేయి, నా గొర్రెల మేపు, నా గొర్రెలు కాయ్ అన్నాడు. కనుక మనము ఆ స్థితిలోనికి వెళ్ళాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక ప్రభువు నీ ఇంట్లోకి వస్తే, ప్రభువు నువ్వు ఆహ్వానిస్తే, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎంత గొప్పగా మారిపోయిందో అంటే, నువ్వు నీ ఇంటికి ప్రభువు ఆహ్వానించావంటే నీ చుట్టూ ఉన్న వారందరూ ఎక్కడికి రావాలా? నీ ఇంటికి రావాలా వద్దా? ప్రభు మీ ఇంట్లో ఉన్నాడంట అని చెప్పి అందరూ అక్కడికి రావాలా? ఆయన చెప్పేటువంటి వాక్యం వినాలా కదా. కొంతమంది భోజనానికి పిలుస్తారు, ఎవరిని పిలవరు, భయం. కొంతమంది మీటింగ్ అంటారు, గృహకూడికి అంటారు, పక్కింటి వాళ్ళని కూడా పిలవరు. కానీ ప్రభు ఉన్న చోట ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది వస్తున్నారు? దేవుని చిత్తానుసారంగా
మనం దేవుణ్ణి ఘనపరచాలి. అది మన జీవితాన్ని ఆయనకివ్వడమే. రండి ఆరాధన చేసుకుందాం.